పిల్లలు పిల్లలు మార్నింగ్ నుంచి ఏమేమి నేర్చుకున్నారు మీరు? డ్యాన్సెస్, స్టోరీ, ఇంకా కంఠస్థ వాక్యం, ఇదన్నీ నేర్చుకున్నారు కదా? నేర్చుకోలేదా? అయితే అయితే ఇవాళ మన వీబీఎస్లో ఎన్నో డే ఇవాళ? థర్డ్ డే కదా? వచ్చిల్లా ఇవాళ ఎవరు వచ్చిళ్ళు? బిట్టనేనా? ఇంకా కొత్త ఫ్రెండ్స్ ఎవరు వచ్చిళ్ళు? ఇంకా మన ఎవరైనా కొత్త ఫ్రెండ్స్ వస్తే నాకు చెప్పండి. మీకైనా కొత్త ఫ్రెండ్ అవ్వబడితే నాకు చెప్పండి. ఎవరు అవ్వబడతలేరేంది? కనబడతలేరు ఎవరు 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 కనబడతలేరు కదా? ఏ డుంబు డుంబు బాగా డుంబు ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చానన్నయ్య. అవునా? మా పిల్లలందరి ప్రైజ్లు చెప్పవా? ఇప్పుడు అవసరం అన్నయ్య. మీకు ప్రైజ్లు అవసరం వద్దా? మీరందరూ చెప్పండి, హాయ్ డుంబా అని చెప్పండి. హాయ్ పిల్లలు. డుంబు నీ కటింగ్ చాలా బాగుంది కదా? ముట్టుకోకన్నయ్య, నాకు బేబీ లేస్తుంది. పిల్లలు డుంబు కటింగ్ చాలా బాగున్నాయి కదా? మంచిగా ఉన్నాయా మంచిగా లేదా? మంచిగా ఉన్నాయా మంచిగా లేదా డుంబు కటింగ్? డుంబు ఏంటన్నయ్య? సరే కానీ కటింగ్ ఎక్కడ చేసుకున్నావు? ముట్టుకోకన్నయ్య. సరే నేను కూడా నీలా కటింగ్ చేసుకుందాం అనుకుంటానా. ఎక్కడ చేసుకున్నావు ఈ కటింగ్? నువ్వు హనంకొండలో లైబ్రరీలో చేసుకున్నానన్నయ్య. లైబ్రరీ పిల్లలు లైబ్రరీలో కటింగ్ చేసుకుంటారా? కటింగ్ లైబ్రరీలో ఏమేం చేస్తారు? లైబ్రరీలో బుక్స్ చదువుకుంటారు. ఇంకా లైబ్రరీలో బుక్స్ చదువుకుంటారుగా. డుంబు లైబ్రరీలో బుక్స్ చదువుకుంటారు. కటింగ్ ఎట్లా చేసుకున్నావమ్మా నువ్వు? లేదన్నయ్య, నేను లైబ్రరీలోనే చేసుకున్నాను. పిల్లలు లైబ్రరీలో కటింగ్ చేసుకుంటారా? కాదట డుంబు. ఎక్కడ చేసుకున్నావు చెప్పు? అదే అన్నయ్య, మన మమ్మీలు మేకప్, హెయిర్ కట్ చేసుకుంటారు కదా లైబ్రరీ అదేంటిది? అది బ్యూటీ పార్లరా? డుంబు? అవునన్నయ్య, అదే మా ఫ్రెండ్ సన్నిధి నేను కలిసి లైబ్రరీలో అదే బ్యూటీ పార్లర్లో అవునా సన్నిధి? చేసుకున్నామన్నయ్య. నువ్వు డుంబు కలిసి లైబ్రరీలో కటింగ్ చేసుకున్నారా? అవునాడా డుంబు? అవునాడా? అవునన్నయ్య, నేను సన్నిధి చేసుకున్నామన్నయ్య. సరే కానీ డుంబు, నువ్వు ఎందుకు ఇలా చాలా డల్గా ఉన్నావు? ఎందుకు ఈరోజు? అదే అన్నయ్య, నేను రాననుకున్నానన్నయ్య. సండే స్కూల్ రావడం నాకు ఇష్టమే లేదు. ఈ సౌమ్యకి ఎప్పుడు వచ్చి రా 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 అని లాక్కొని వస్తుందన్నయ్య. సౌమ్యక్క ఊకే రారా అంటే సండే స్కూల్కి వచ్చిందట. నీ అంతా నువ్వే వచ్చినావు డుంబు? లేదన్నయ్య, ఎవరో ఒక సండే స్కూల్ టీచర్ వచ్చి రా సండే స్కూల్ రా అని. పిల్లలు మీరు మీ అంతటా మీరే వచ్చిల్లా లేకుంటే ఎవరైనా తీసుకొచ్చి వచ్చిల్లా? మా పిల్లలు అట్లా కాదు డుంబు, మేమే వచ్చినాం. వీళ్ళు కూడా అట్లనే బంటక్క, బ్లెస్ అక్క అందరూ వచ్చి వచ్చారన్నయ్య. అవునా? పిల్లలు మీరు బంటక్క, బ్లెస్ అక్క, సౌమ్యక్క తీసుకొని వచ్చిల్లా? మీరే వచ్చిల్లా? వీళ్ళు వచ్చినట్టు నువ్వు? లేదన్నయ్య, వీళ్ళు అబద్ధం చెప్తున్నారన్నయ్య. అబద్ధాలు చెప్తారా మీరు? కాదట డుంబు, మా పిల్లలు చాలా మంచోళ్ళు, అబద్ధాలు చెప్పారు అట్లా. మరి నేను అబద్ధం చెప్పేది, మీ పిల్లలే అబద్ధం చెప్తున్నారన్నయ్య. అవును కదా, అబద్ధాలు చెప్తాను కదా డుంబు? అబద్ధాలు చెప్తాను కదా పిల్లలు? అబద్ధాలు చెప్తాను డుంబు నువ్వు? లేదన్నయ్య. సరే కానీ డుంబు, నీకు సిబిఎస్ అంటే తెలుసా? తెలుసు అన్నయ్య. తెలుసా? ఏం తెలుసు సిబిఎస్ గురించి? సిబిఎస్లో నీకు ఏమి ఇష్టము? యాక్షన్ సాంగ్సా, కంఠస్థ వాక్యాలా,
స్టోరీసా? ఏమి ఇష్టం నీకు? అవేవి కాదన్నయ్య. మరేమి ఇష్టం? నాకు నీకు? నాకు నీకు స్నాక్స్ అంటే ఇష్టం అన్నయ్య. స్నాక్స్ అంటే పిల్లలు మీకు స్నాక్స్ అంటే ఇష్టమా? మీకు సండే స్కూల్లో మీకు ఏమేమి ఇష్టం? చూసినా అడుంబు మా పిల్లలకి ఏమేమి ఇష్టమో? లేదన్నయ్య, వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. అబద్ధాలు చెప్తారా మీరు? వాళ్ళు కూడా స్నాక్స్ కోసమే వచ్చారు. మీరు స్నాక్స్ కోసం వచ్చిల్లు ఎవరన్నా? మరి మీరు దేనికోసం వచ్చిల్లు? ఏ పిల్లలు, మీరు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా? నిజం. నిజమే నిజమే చెప్తారు వాళ్ళు. రిక్కిగాడైతే స్నాక్స్ కోసమే వస్తాడు, నాకు బాగా తెలుసు. రిక్కీ నువ్వు స్నాక్స్ కోసం వస్తానా? మరి కాదని చెప్పు. కాదట. లేదన్నయ్య, నాకు తెలుసు. వాడైతే స్నాక్స్ కోసమే వస్తాడు, స్నాక్స్ తింటాడు, వెళ్ళిపోతాడు. సరే కానీ డుంబు నువ్వెందుకు డల్లుగున్నావు? ఎందుకు డల్లుగున్నావు? అవునన్నయ్య. డల్లుగా ఎందుకున్నావు? మేము ఎంత హ్యాపీగా ఉన్నాం. పిల్లలు మీరు అందరు హ్యాపీగా ఉన్నారా? చూసినా అడుంబు మా పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నారు. మరి నువ్వెందుకు డల్లుగా ఉన్నావు? నేను నువ్వు ఫ్రెండ్ని ఇంట్లో వదిలేసి వచ్చానన్నయ్య. అయ్యో వాళ్ళ ఫ్రెండ్ని ఇంట్లో వదిలేసి వచ్చినాడ పిల్లలు. మరి వాళ్ళ ఫ్రెండ్ని రమ్మని చెప్పుదామా? ఎంతమంది వాళ్ళ ఫ్రెండ్ రావాలని చూస్తారు? ఆర్ యు రెడీ? డుమ్ముకు వినపడతలేట, వాళ్ళ ఫ్రెండ్ కూడా వినపడాలి. మీరు గట్టిగా అనాలి, ఆర్ యు రెడీ? ఓకే అన్నయ్య, ఇప్పుడు వెళ్ళి తీసుకొస్తాను నా ఫ్రెండ్ని. ఓకే తీసుకురా మీ ఫ్రెండ్ని. వాళ్ళ ఫ్రెండ్ వస్తే నాకు చెప్పండి. ఏంటి డుమ్ము ఈ ఫోన్ నీ ఫ్రెండా? వీడే అన్నయ్య నా బెస్ట్ ఫ్రెండ్. ఓ ఈ ఫోన్ నీ ఫ్రెండా? అవునన్నయ్య, వీడే నా బెస్ట్ 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 ఫ్రెండ్. అయ్యో నేను ఇంకా రిక్కీయో ఈ మైటీలో వాళ్ళకి ఇట్లా అనుకున్నా ఫ్రెండ్ ఫోన్ నీ ఫ్రెండా? చీచీ పిల్లలు మీ ఫోన్ ఫ్రెండ్సా మీకు? పిల్లలు మీరు అందరు అబద్ధం చెప్తారా? ఫోన్ మీకు ఫ్రెండా? అవునా పిల్లలు మీరందరూ ఫోన్ ఫ్రెండ్సా? మీరంతా ఫోన్ ఫ్రెండ్సా? ఫోను నువ్వు మా డుమ్ముకెలా ఫ్రెండ్ అయ్యావు? ఫోన్ ప్రతిరోజు నాతోనే ఉండేదన్నయ్య. అవునా? అవునా డుంబు? అవునన్నయ్య. మేమిద్దరం చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అన్నయ్య. బెస్ట్ ఫ్రెండ్సా? భలే భలే గుంది భలే గుంది కేరింగ్ ఫ్రెండ్షిప్. ఈ పాట తెలుసా మీకు? నాకు లైక్ పాడండి వాళ్ళతో మీరు పాడండి. పాడండి వాళ్ళతో మీరు. భలే భలే గుంది కేరింగ్ ఫ్రెండ్షిప్. నాకు లైక్ సూపర్ ఫ్రెండ్షిప్. అన్నయ్య ఫోను చూసారా అన్నయ్య మా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ ఎంత చూసారా గొప్పదో? మీరు? పిల్లలు మీకు ఫోన్ అంటే ఇష్టమా? ఫోన్ మీ బెస్ట్ ఫ్రెండా? ఫోను మా పిల్లలను బెస్ట్ ఫ్రెండ్ కాదట కదా? లేదన్నయ్య, మీరందరూ అబద్ధం చెప్తున్నారు. అబద్ధాలు చెప్తారా పిల్లలు మీరు అందరూ? ఫోన్ చూస్తారా ఎవరన్నా? లేదన్నయ్య, వీళ్ళందరూ వాళ్ళ మమ్మీ డాడీకి తెలియకుండా నన్ను చూస్తారన్నయ్య. వీళ్ళందరూ మీ మమ్మీ డాడీ తెలియకుండా ఫోన్ చూస్తారా ఎవరన్నా? అన్నయ్య ఫోన్ అక్కడ కూర్చున్నాడు చూడు మిక్కీ. మిక్కీ నా బెస్ట్ ఫ్రెండ్ అన్నయ్య. మిక్కీ ఫోన్ చూస్తానా నువ్వు? నో ఆట ఫోను చూస్తాడా బెస్ట్ మిక్కీ? ఫ్రెండ్ అన్నయ్య, అబద్ధం చెప్తున్నాడు అన్నయ్య. అబద్ధం చెప్తానా మిక్కీ? అన్నయ్య అన్నయ్య ఆ, నా ఇంకో బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు అన్నయ్య. ఇంకో బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడా ఫోన్కి? ఎవరు ఇంకో బెస్ట్ ఫ్రెండ్? అగో అక్కడ చివర్లో కూర్చున్నాడు చూడన్నయ్య, నిహాల్ విక్టర్. నిహాల్ విక్టర్ ఫోను నీ బెస్ట్ ఫ్రెండా? రోజు ఫోన్ చూస్తానవా? లేదన్నయ్య, అబద్ధం చెప్తున్నాడు. అబద్ధం చెప్తానవా? నో ఆట కాదు ఫోను. అన్నయ్య ఆ, ఇక్కడ ముందు కూర్చొని చూడు షాన్వి. శాన్వి షాన్వి కూడా నా బెస్ట్ ఫ్రెండ్ అన్నయ్య. నువ్వు ఫోన్ చూస్తానవా రోజు? చూస్తుందన్నయ్య. నో ఆట
చూస్తుందన్నయ్య. ఏ నో ఆట ఫోను. వాళ్ళందరూ వాళ్ళ మమ్మీ డాడీకి తెలియకుండా నాతో చాలా సేపు ఉంటారన్నయ్య. అవునా అవునా పిల్లలు మీ మమ్మీ డాడీ తెలియకుండా ఉంటారా? వాళ్ళు నన్ను సీక్రెట్ గా చూస్తారన్నయ్య. సీక్రెట్గా చూస్తారా మీరు ఫోన్ని? అవునన్నయ్య. ఏ చూడరట మా పిల్లలు చాలా మంచోళ్ళు, ఫోను చూడరు వాళ్ళు. చూస్తారన్నయ్య. వాళ్ళందరూ అబద్ధం చెప్తున్నారు. అవునా పిల్లలు? డుంబు, వీళ్ళందరూ నన్ను చూస్తారా చూడరా? చూస్తారన్నయ్య. వీళ్ళందరూ అబద్ధం చెప్తున్నారు కదా డుంబు. అవును, నా బెస్ట్ ఫ్రెండ్ రా, నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్. ఆ పిల్లలందరూ అబద్ధం చెప్తున్నారు. వాళ్ళు కూడా ఎప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ తోటే ఉంటారు. అవునరా, వీళ్ళందరూ అబద్ధం చెప్తున్నారు. అవును, పిల్లలు మీరంత అబద్ధం చెప్తున్నా? ఫోన్ మీ బెస్ట్ ఫ్రెండా? వాళ్ళంతా నిజమే చెప్తున్నారు డుంబు. ఏంటి? ప్రైజ్ లో డుమ్ము. ఓ ఇంకో ఫ్రెండ్ వచ్చింది బైబుల్. ప్రైజ్ లో డుంబు. ఓ ఏమైంది డుంబు అట్లా పోతున్నావు? మీ బైబుల్ వచ్చి ఫ్రెండ్ వచ్చింది కదా. చూడన్నయ్య, నేనంటే డుంబుకు అస్సలు ఇష్టం లేదన్నయ్య. అవునా డుంబు? బైబిల్ అంటే నీకు ఇష్టం లేదా? అదేం లేదన్నయ్య. అదేం లేదట కాదు బైబిల్. కాదన్నయ్య, ఒకప్పుడు అయితే నన్ను ప్రతిరోజు మార్నింగ్ లేవగానే నన్నే చూసేదన్నయ్య. మార్నింగ్ లేవగానే నాతోనే ఎక్కువ సమయం గడిపేదన్నయ్య. ఇప్పుడైతే అసలు నా వంకే చూడట్లేదన్నయ్య. అవునా డుంబు? అవునన్నయ్య. పిల్లలు మీరు లేవగానే బైబిల్ చూస్తారా ఫోన్ చూస్తారా? ఆ? బైబిల్ చూస్తారా లేవగానే? సరే కానీ డుంబు, మరి బైబిల్ బైబిల్ బెస్ట్ ఫ్రెండా నీకు ఫోన్ నీ బెస్ట్ ఫ్రెండా? నేనన్నయ్య వీళ్ళ బెస్ట్ ఫ్రెండ్. ఎవరు వీళ్ళందరూ నా బెస్ట్ ఫ్రెండ్స్. పిల్లలు? అవునా పిల్లలు? ఆ? ఎరా డుంబు, వీళ్ళందరూ మన బెస్ట్ ఫ్రెండ్సే కదా. అవునరా. అవునారా పిల్లలు? మీరంతా ఎవరు బెస్ట్ ఫ్రెండ్స్? బైబిల్ బెస్ట్ ఫ్రెండ్స్ కదా? అదేంటో అన్నయ్య, బైబిల్ దగ్గరికి ఒక్క సెకండ్ చూడగానే నాకు నిద్ర వచ్చేస్తుంది, నాకు బోర్ కొడుతుంది. అయ్యో బైబిల్ ఒక్క సెకండ్ చూడడానికి నిద్ర వస్తుందా? మీకు నిద్ర వస్తుందా బైబిల్ చూస్తే? కానీ ఫోన్తో ఎంతసేపు చూసినా నాకు నిద్రే రాదు, నాకు బోరే ఫోన్ కొట్టదు. వీళ్ళందరూ ఆ, నాలో పబ్జి, ఫ్రీ ఫైర్ ఇంకా చాలా గేమ్స్ ఆడతారన్నయ్య. వీళ్ళందరూ నాలో. అవునా పిల్లలు? ఫోన్లో పబ్జి ఫ్రీ ఫైర్ గేమ్స్ ఆడతారా మీరు? అన్నయ్య, ఆ? అన్నయ్య, ఫోన్ అక్కడ కూర్చున్న సన్నిధి అయితే నాలో లూడో ఆడుతుందన్నయ్య. లూడో. సన్నీ నువ్వు లూడో ఆడుతున్నావు ఫోన్లో? నో ఆట. ఆడుతుందన్నయ్య, అబద్ధం చెప్తుంది. అబద్ధం చెప్తానా? నో ఆట నో ఆట. అవునన్నయ్య, సన్నిధి నేను చాలా సార్లు ఆడాం లూడో. అబద్ధం చెప్తుంది కదా సన్నిధి, అందుకు అబద్ధం చెప్తున్నావు. అవునా సన్నీ అబద్ధం చెప్తున్నా? సన్నిధి మా బెస్ట్ ఫ్రెండ్ అన్నయ్య. పక్కనే బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు ఎవరు? సరే సరే కానీ ఫోను, మరి నీ బైబిల్ నువ్వు ఎందుకు దూరం పెట్టినావు నువ్వు? అదే అన్నయ్య, బైబిల్ తెరవగానే నాకు నిద్ర వస్తుందా, బోర్ కొడుతుందా, ఫోన్ని చూడగానే నాకు ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది. మా పిల్లలకు అస్సలు బోర్ కొట్టదు. అవునా మా పిల్లలకు బైబిల్ గురించి తెలుసు, చెప్తే వింటావా నువ్వు? ఇది చెప్పి చూడన్నయ్య. పిల్లలు బైబిల్ మీకు బోర్ కొడుతుందా? ఒక్క నిమిషం, బైబిల్ ఏమేమి ఉంటాయి చెప్పండి? కథలు, ఇంకా కంఠసవాక్యాలు, ఇంకా స్టోరీస్, ఇంకా కంఠసవాక్యాలు, ఇంకా ఇంకేమేమి ఉంటాయి బైబిల్స్లో? స్టోరీస్, ఇంకా చూసినావా డుంబు? బైబిల్లో మంచి మంచి స్టోరీస్, ఏసే మాటలు, కొత్త కొత్త బైబిల్ వర్సెస్, ఇవన్నీ బైబిల్ ఉంటాయి. వాళ్ళందరూ అబద్ధం చెప్తున్నారన్నయ్య. వాళ్ళు కూడా ఎవ్వరు బైబిలే చదవరు, నాకు తెలుసు. నాకు కాదు బాగా కాదన్నయ్య, తెలుసు. కాదన్నయ్య, వీళ్ళందరూ నా బెస్ట్ ఫ్రెండ్స్. మీ సండే స్కూల్ పిల్లలందరూ నా బెస్ట్ ఫ్రెండ్స్. అవునా పిల్లలు? మీరంతా బెస్ట్ ఫ్రెండ్సా బైబిల్ది?
బెస్ట్ ఫ్రెండ్సా? బైబిల్ బెస్ట్ ఫ్రెండ్సా మీరు? నాలో ప్రతిరోజు మంచిగా బైబిల్ స్టోరీస్ వింటున్నారు, కంఠత వాక్యాలు నేర్చుకుంటున్నారు, మంచిగా రోజు మార్నింగ్ లేవగానే బైబిల్ చదువుతున్నారు. వీళ్ళందరూ నా బెస్ట్ ఫ్రెండ్స్ అన్నయ్య. అవునా పిల్లలు, మీరు బైబిల్ బెస్ట్ ఫ్రెండ్సా? నాలో చాలా మంచి మార్గం తెలుసుకొని ఏసయ్య మంచి పిల్లలుగా వీళ్ళందరూ ఉంటున్నారు అన్నయ్య. వీళ్ళందరూ నా బెస్ట్ ఫ్రెండ్స్. అవునా, బైబిల్ మీ బెస్ట్ ఫ్రెండ్సా పిల్లలు? ఎంతమంది బైబిల్ బెస్ట్ ఫ్రెండ్స్? అందరూ ఆర్ యూ రెడీ అంటే ఓ ఎస్ అనాలి. బైబిల్ బెస్ట్ ఫ్రెండ్స్ అయితే ఆర్ యూ రెడీ? ఇప్పుడు ఫోన్ బెస్ట్ ఫ్రెండ్ అయితే ఆర్ యూ అంటే ఓ ఎస్ జీసస్ అనాలి. ఫోన్ మీ బెస్ట్ ఫ్రెండ్ అయితే ఆర్ యూ రెడీ? మీరు ఫోన్ బెస్ట్ ఫ్రెండ్సా? సరే, ఇప్పుడు బైబిల్ బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ ఆర్ యూ రెడీ అంటే ఓ ఎస్ జీసస్ అనాలి. ఆర్ యూ రెడీ పిల్లలు? అమ్మో, బైబిల్ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నాయి. మరి ఫోను మనకు అవసరమా? ఫోన్ తీసేద్దామా? తీసేద్దామా? ఎంతమంది తీసేద్దామని చేతులు ఎత్తండి. ఫోను నువ్వు అవసరం లేదు మా పిల్లలకు, బైబిలే మాకు కావాలి. నువ్వు వెళ్ళిపోయి నుంచి. వెళ్ళనన్నయ్య, నేను ఇక్కడ నా ఫ్రెండ్ డుమ్ము ఉన్నాడు. అవునా డుంబు? అవునన్నయ్య. కాదన్నయ్య, నాకు ఒక డౌట్ అన్నయ్య. ఏం డౌట్ అది? ఫోన్ కి బైబిల్ కి ఏం తేడా అన్నయ్య? బైబిల్ అవునా? కూడా ఫోన్ లో ఉంటుంది కదా అన్నయ్య? అవునా పిల్లలు? ఫోన్కి బైబిల్కి ఏం తేడా అంటది. అయితే ఇప్పుడు ఫోన్ ఉన్నాయి కదా డుంబు, డుంబు డుంబు ఆ, ఏంటన్నయ్య? ఇప్పుడు ఫోన్ ఉన్నాయి కదా, ఫోన్ ఒకవేళ ఒక రోజంతా కరెంటు పోయింది అనుకో, ఛార్జింగ్ లేకుంటే ఫోన్ వాడతావా? లేదన్నయ్య. ఫోన్ వాడతావా? పిల్లలు ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే ఫోన్ వాడతారా? ఒక రోజంతా కరెంటు పోతుంది, ఫోను స్విచ్ ఆఫ్ అయితే ఫోన్ వాడతారా? వాడాం కదా. ఇప్పుడు ఒకరోజు ఫోను మొత్తం స్విచ్ ఆఫ్ అయింది అనుకో, ఛార్జింగ్ లేదు, నెట్ లేదు, డేటా కనెక్షన్ లేదు, ఏం లేదు, ఫోను పని చేస్తలేదు. అప్పుడు నువ్వు ఫోన్ దగ్గరికి వెళ్తావా? డుంబు? వెళ్తావా? వెళ్ళనన్నయ్య, ఫోన్నే ముట్టుకోనప్పుడు. అదే ఇప్పుడు నువ్వు రోజు బైబిల్ చదవడం వల్ల నీకు జ్ఞానం వస్తుంది. ఏసే మంచి మంచి మాటలు నీతో మాట్లాడతాడు. రోజు కొత్తగా నువ్వు ఉండొచ్చు. ఎప్పుడైనా ఫోన్ చూస్తే మీ మమ్మీ తిట్టిందా? తిట్టడం ఏంటన్నయ్య, ఒకసారి అయితే కొట్టింది కూడా. మరే అదే బైబిల్ చదివితే రోజు మీ మమ్మీ కొడుతుందా? లేదన్నయ్య. మరి ఇప్పుడు నువ్వు ఎవరి బెస్ట్ ఫ్రెండ్ ఉండాలా? బైబిల్ బెస్ట్ ఫ్రెండ్ ఉండాలా? ఫోన్ బెస్ట్ ఫ్రెండ్ ఉండాలా? ఎవరి బెస్ట్ ఫ్రెండ్ ఉండాలి డుమ్ము? నువ్వు ఈ రోజు నుంచి బైబిల్ బెస్ట్ ఫ్రెండ్ గా ఉంటానన్నయ్య. మరి ఫోన్ పంపించేద్దామా నీ కానించాలి? అవునన్నయ్య, నాకు ఇన్ని రోజులు ఫోన్ విలువ బైబిల్ విలువ తెలియలేదన్నయ్య. పిల్లలు ఇలా మార్నింగ్ ఒక సాంగ్ నేర్చుకున్నారు. ఏ సాంగ్ అది? పరారు. ఆ పాట పాడండి, ఫోన్ వెళ్ళిపోతుంది. అందరు గట్టిగా పాడండి. ఆర్ యూ రెడీ? స్టార్ట్. పోతాంది, మీరు పాడాలి. వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయిందా? సరే డుమ్ము, మరి ఈ కాంచెల్ నువ్వు బైబిల్ తోటి బెస్ట్ ఫ్రెండ్ ఉంటావా? అవునన్నయ్య, ఈ రోజు నుంచి నా ఫ్రెండ్షిప్ అంతా బైబిల్ తోనే అన్నయ్య. పిల్లలు మరి మీ ఫ్రెండ్షిప్ దేనితో ఉంటుంది? ఫోన్ తోడా బైబిల్ తోడా? ఫోన్ తోడా బైబిల్ తోడా? నాకు చాలా హ్యాపీగా ఉంది డుంబు, నువ్వు మళ్ళీ నా దగ్గరకు వచ్చావు. ఏసయ్యకి నీలాంటి పిల్లలంటేనే చాలా ఇష్టం. పిల్లలు మీరందరూ ఫోన్తో ఫ్రెండ్షిప్ చేస్తారా, నాతో ఫ్రెండ్షిప్ చేస్తారా? చెప్పండి పిల్లలు. మీరందరూ ఫోన్తో ఫ్రెండ్షిప్ చేస్తారా, నాతో ఫ్రెండ్షిప్ చేస్తారా? మీరందరూ ఏసే పిల్లలు కదా పిల్లలు?
అవును ఫ్రెండ్స్, నాకు కూడా ఇన్ని రోజులు బైబిల్ విలువ తెలియలేదు. మీరు కూడా రోజు బైబిల్తోనే ఫ్రెండ్షిప్ చేయండి, సరేనా? సరేనా పిల్లలు? భలే భలే గుంది. ఆ పాట పాడండి ఒకసారి, డుమ్ము వినిపిద్దాం. మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి? పంపిద్దామా? డుమ్మును పంపిద్దామా? ఇక టైం అవుతుందట, పంపిద్దామా? పంపిద్దామా వద్దా? మళ్ళా ఇవాళ ఎన్నోడే పిల్లలు, తాటేనా? మళ్ళీ ఎప్పుడు రమ్మందాం డుమ్ముని? రేపు రమ్మన్నా. సరే డుమ్ము, ఇక నువ్వు వెళ్ళిపో, రేపు వస్తూ కానీ. సరే పిల్లలు, బాయ్ బాయ్ బాయ్. బాయ్ బాయ్ అని చెప్పండి. బాయ్ బాయ్. బైబిల్ తోటి సహవాసం చేయాలి కదా, మరి అందరం ప్రేర్